నమస్తే అండి, నేను రజాక్. పోసాని కృష్ణమురళి ఈయన నోటి పనితనం గురించి మనందరికి కూడా తెలిసిందే కదా. ఆ పనితనానికి ఈ రోజున అవార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే భారీ స్థాయి బహుమతులు అయితే రెడీ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈయన మీద రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు అయితే నమోదైనాయి అంట. ఇంకా వెళ్ళి అరెస్ట్ చేసుకోవడమే తరువాయి పని. దీనికి సంబంధించి చూస్తే కనుక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉంటే వాళ్ళలో పోసాని కృష్ణమురళి ఒకడు అనమాట. అయితే ఏంటంటే ఒకప్పుడు బాగానే ఉండేటోడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అయితే వేరుగా మాన్య అని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న కూడా శివ అనే టీఎఫ్ఐ జర్నలిస్ట్ మీద ఇష్టం వచ్చినట్టుగా తూలి మాట్లాడటమే కాకుండా, మన బిఆర్ నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా, ఆ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హేయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు తాము అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి ఒక రకమైన భ్రమలో ఉన్నాడా అనేది కూడా అనుకుంటున్నటువంటి ప్రశ్న. ఏమంటే మొత్తానికి ఈ పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయట. పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. అలాగే శ్రీరెడ్డి పైన కూడా ఇప్పుడు దాదాపు 6 డజన్ కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. నిన్నే చెప్పినా కదా, గుడివాడలోను, తర్వాత ఒంగోలులోను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఆ తర్వాత అనకాపల్లిలో ఇలా 1 by 1 నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ప్లేస్లో ఉండాల్సినటువంటి ఒక పోసాని కృష్ణమురళి తన మాట తీరు కారణంగా ఏ స్థాయికి పడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈయన అజెండా ఏంటనేది ఎవడికి అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత నుంచి ఆయన దేవుడు వీరుడు సూర్యుడు అని పొగడడం అయితే స్టార్ట్ చేసినాడు. బాగానే ఉంది, ఆయనకి నచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పొగుడుకోవచ్చు. బట్ ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటటువంటి తీరు ఎలా ఉండాలి? పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. కొడక భాషను ఉపయోగించినాడు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించి అత్యంత నీచంగా మాట్లాడినాడు. అదేమని ఈ రోజున వాళ్ళు ప్రశ్నిస్తే టీఎఫ్ఐ వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేస్తున్నాడు. నేను ఎప్పుడైనా తిట్టినానా, నేను సాత్వికంగా భాషను ఉపయోగించిన, నేను మృదు స్వభావిని అంటూ మాట్లాడడం జరుగుతుంది. సో ఈయన అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. ఎంత త్వరగా అంటే ఏం లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మీరు అడుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే వీళ్ళ 50 ప్లేసెస్లో కేసులు పెట్టినా ఆ కేసులకు సంబంధించినటువంటి సెక్షన్లు ఉంటాయి చూశారు, అవి కొంచెం గట్టిగా పెట్టాలన్నమాట. గట్టిగా పెడితే అప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది. లేకపోతే కనుక రెచ్చిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా డమ్మీ లాగా ఏవో పనికిరాని సెక్షన్లు ఏవో పెట్టేసినారు అనుకోండి, ఏదో సోషల్ మీడియాలో అది అన్నాడు అని చెప్పేసి. అలా కాదు, ఈయన మీద నారా లోకేష్ గారు ఇంతకుముందు కేసు వేసినాడు. అది కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నట్టుంది. ఆ రోజు కూడా నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు ఆ కేసు పెట్టిన నేపథ్యంలో కూడా. కాబట్టి ఇదే పోసాని కృష్ణమురళికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఈయన అరెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకి అయితే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈతగాడికి ఇంకా నోటీసులు సర్వ్ చేయాల, కేసులు మాత్రమే అయినాయి. సో అన్నిటిని ఒకదానికి చక్కగా తీసుకెళ్ళి ఇవ్వడానికి అయితే జరుగుతుంది అనమాట. వింతేంటంటే ఒకవేళ 41 నోటీసులు ఇస్తే కనుక ఆ 50 స్టేషన్స్కి వెళ్ళి ఈయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు మాట్లాడాడు, దేనికి మాట్లాడాడు, ఎందుకోసం మాట్లాడాల్సి వచ్చింది, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రోద్బలం ఎంత అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలా. అదేవిధంగా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి ఈయన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి తీరు తప్పనిసరిగా వాటన్నిటికి కూడా పోసాని కృష్ణమురళి అనేటటువంటి వ్యక్తి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది నేనైతే చెప్పేటటువంటి మాట. 50కి పైగా కేసులు అంటే మామూలు విషయం అయితే కాదు. ఇంకా నమోదవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాగే నోటు దురుస్తూ పోతే ఇది వైసీపీ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నట్టున్నాడు. అది పరిస్థితి.